అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. నేటికి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి సరిగ్గా సంవత్సర కాలం పూర్తయినటువంటి సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం మీద, ఈ సంవత్సర కాలపు పాలన మీద నా అభిప్రాయాన్ని తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోనికి రాకముందు అనేకమైనటువంటి హామీలను, అనేకమైనటువంటి వాగ్దానాలను ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఒక్క హామీని కూడా, ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు అనేది వాస్తవం. కానీ వాగ్దానాల గురించి, హామీల గురించి కాసేపు పక్కన పెడితే, ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, వీరు సాధించినటువంటి అభివృద్ధి, వీరు సాధించినటువంటి సంక్షేమం, వీరు సాధించినటువంటి ఘనతల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, వీరు సాధించినటువంటి అనేకమైనటువంటి విజయాలలో మొదటి విజయం ఏంటంటే హత్యలు. ఈ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినటువంటి కొద్ది రోజులకే వినుకొండలో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి హత్య. చుట్టూ ప్రజలు ఉన్నప్పటికీ విచక్షణారహితంగా కత్తి తీసుకొని హత్య చేసి దారుణంగా చంపినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడినటువంటి హత్య వినుకొండ హత్య. ఈ మధ్య కాలంలోనే రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి హత్య పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హత్య. ఒంగోలులో జరిగినటువంటి హత్య, మాచర్లలో జరిగినటువంటి హత్య. ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఘనతలు, విజయాలు, అభివృద్ధి, సంక్షేమంలో మొట్టమొదటి హత్యలు. రెండవది మత కల్లోహాలు. అంటే ప్రభుత్వమే స్వతహాగా ప్రభుత్వమే మత ఇష్యూస్ని బయటకు తీసుకొని వచ్చి మత కల్లోహాలను సృష్టించే విధంగా ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి, ప్రభుత్వమే ఆ మత కల్లోహాలు వచ్చే విధంగా ప్రోత్సహించటం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అత్యంత బాధాకరమైనటువంటి విషయమే కాదు, అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం కూడా. ఇది రాష్ట్రానికి అంత మంచిది కాదు. వీళ్ళు సాధించినటువంటి విజయాలలో రెండవది మత కల్లోహాలను సృష్టించటం. మూడవదిగా వీళ్ళు సాధించినటువంటి విజయాలు, ఘనతలు ఏంటంటే బలహీన వర్గాల మీద దాడులు. మనం చూసాం, తిరుపతిలో జేమ్స్ అనేటువంటి ఒక దళిత విద్యార్థిని లాడ్జికి తీసుకొని వెళ్ళి అతన్ని చిత్రహింసలకు గురి చేసి, అతని నోట్లో మూత్రం పోసి, అండర్వేర్ అతని నోట్లో పెట్టి అత్యంత దారుణంగా ఆ వ్యక్తిని చిత్రహింసలకు గురి చేయటం అనేది మనం చూసాం. నిన్నగాక మొన్న తెనాల్లో ఇద్దరు దళిత యువకులను, ఒక మైనార్టీ యువకుడును అత్యంత దారుణంగా ప్రజలందరూ చూస్తూ ఉండగానే కొట్టినటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని కొట్టినటువంటి వ్యక్తులకి ప్రభుత్వమే అండదండలుగా వ్యవహరించడం అనేది, అంటే బలహీన వర్గాల మీద దాడులు. చాలా బాధాకరమైనటువంటి విషయం. నాలుగవదిగా, ఇప్పటికే సంవత్సర కాలం అయింది ఈ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి. సంవత్సర కాలంలోనే 1,53,000 కోట్లు అప్పు తెచ్చింది. ఈ 1,53,000 కోట్లు అప్పు తీసుకొని వచ్చి రాష్ట్రానికి ఏం చేసింది? రాష్ట్రానికి ఏమన్నా అభివృద్ధి చేసిందంటే అది లేదు. రాష్ట్రానికి ఏమన్నా సంక్షేమం ఇచ్చిందంటే అది లేదు. వీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, హామీలు ఏమన్నా నెరవేర్చారంటే అది లేదు. ఈ సంవత్సర కాలంలో వీళ్ళు చేసింది ఏమీ లేదు, ప్రజలకు వరగబెట్టింది ఏమీ లేదు. కానీ ఇప్పటికే 1,53,000 కోట్లు ఈ సంవత్సరానికి అప్పు చేశారు. వీళ్ళు సాధించినటువంటి ఘనతల్లో, వీళ్ళు సాధించినటువంటి అభివృద్ధి, సంక్షేమంలో ఇంకోటి ఏంటంటే, ఇప్పటికే 15,000 కోట్లు ఆస్తులను వీళ్ళు కబ్జా చేశారు. అమరావతి పేరుతో కానివ్వండి, వైజాగ్లో కానివ్వండి, రాష్ట్రంలో విలువైనటువంటి భూములను, ఇప్పటికే 15,000 కోట్ల విలువైనటువంటి భూములను వీళ్ళు కబ్జా చేశారు. వీళ్ళు సాధించినటువంటి విజయాలు, ఘనతల్లో ఇది ఒకటి.
వీళ్ళు సాధించినటువంటి విజయాలు ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అక్రమముగా కేసులు పెట్టి జైలుకు పంపించడానికి. ఇది ఒక విచిత్రమైనటువంటి వాతావరణం. 4 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందర్భాల్ని ఇప్పుడు కేసులు బుక్ చేయటం, వాళ్ళని జైలుకు పంపించటం. ఇంకా విచిత్రమైనటువంటి వాతావరణం ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూలో సంబంధం లేనటువంటి వ్యక్తులను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చడం, వీళ్ళు ఎవరినైతే జైలుకు పంపించాలనుకుంటారో, లేకపోతే వీళ్ళు ఎవరి మీద అయితే అక్రమముగా కేసులు పెట్టాలనుకుంటారో, లేకపోతే ఎవరినైతే వీళ్ళు హింసించాలనుకుంటారో, లేకపోతే వీళ్ళ టార్గెట్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులను ఆ ఇష్యూస్తో వాళ్ళకి సంబంధం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ సంబంధం లేని వ్యక్తులను కూడా తీసుకొని వచ్చి ఆ కేసుల్లో వాళ్ళని ఎఫ్ఐఆర్లో పేరు చేర్చి వాళ్ళని జైలుకు పంపించడం. ఇది ఒక విచిత్రమైనటువంటి వాతావరణం. వీళ్ళు సాధించినటువంటి విజయాలు, ఘనతలు ఇంకోటి ఏంటంటే నాణ్యమైన మద్యం ప్రజలకు అమ్మటం. అసలు విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే అసలు మద్యము తాగటం అనేదే కుటుంబాలకు అంత మంచిది కాదు. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితికి కానీ వాళ్ళ భవిష్యత్తుకి కానీ అంత మంచిది కాదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే నాణ్యమైన మద్యం, అసలు మద్యం తాగటమే తప్పు అయితే నాణ్యమైన మద్యం వీళ్ళు అమ్ముతారంట. దీంట్లో ఇంకొక విచిత్రమైన సంగతి ఏంటంటే వీరే డోర్ డెలివరీ ఇవ్వటం. ఏ రాష్ట్రంలోనైనా మద్యాన్ని ఆపుతాము అని చెప్పే ముఖ్యమంత్రిని చూసాం. మద్యం తాగొద్దు, ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు అని చెప్పేటువంటి ప్రభుత్వ పెద్దలను చూసాం. కానీ మన ప్రభుత్వం విచిత్రంగా మద్యాన్ని వీళ్ళే డోర్ డెలివరీ చేయటం. అంటే వీళ్ళకి డబ్బులు మాత్రమే ప్రాధాన్యం, ప్రజల ఆరోగ్యం మాత్రం వీళ్ళకి ముఖ్యం కాదు అని చెప్పకనే చెప్తున్నటువంటి సందర్భం. వీళ్ళు సాధించినటువంటి ఘనతలు, వీళ్ళు సాధించినటువంటి విజయాల్లో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. శాండ్ మాఫియా, రేషన్ మాఫియా, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళు సంవత్సర కాలంలో వీళ్ళు చేసినటువంటి విజయాలు, సాధించినటువంటి విజయాలు, ఘనతల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి.